ఆల్ వెల్కమ్ టు గంగయ్యన్ వ్లాగ్స్. జున్ను అంటే మీలో ఎంతమందికి ఇష్టం? ఆయన నా పిచ్చి కానీ జున్ను అంటే ఇష్టం లేకపోయిన వాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవరు ఉంటారు కదా. జున్ను అంటే నాకైతే పిచ్చి, అసలు చెప్పాలని ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఇంకా లేట్ ఎందుకు, జున్ను ఎలా తయారు చేయాలో చూద్దామా? వచ్చేయండి. ముందుగా మనమైతే ఫస్ట్ మిరియాలు కొంచెం, యాలకులు కొంచెం తీసుకొని బాగా దంచి పెట్టుకోవాలి. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. నేనైతే దంచుకున్నాను. కచ్చా పచ్చగా ఉండాలండి మిరియాలు వచ్చేసి, అప్పుడే కొంచెం తగులుతుంటే బాగుంటుంది అనమాట. జున్ను తిన్నప్పుడు లైట్గా ఆ ఫ్లేవర్, ఈ అరోమా యాలకులది చాలా బాగుంటుంది. ఇలా రెండు దంచి పెట్టేసుకోండి. ఇంకా పక్కనే బెల్లం అయితే తీసుకోండి. నేనైతే బెల్లమే తీసుకున్నాను. మీకు షుగర్ కావాలంటే షుగర్ కూడా తీసుకోవచ్చు. బెల్లం కూడా ఇలా చాలా సన్నంగా చిన్నగా చేసుకోవాలండి. అప్పుడైతేనే త్వరగా అయిపోతుంది, మిక్స్ అయిపోతుంది అనమాట. లేకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది జున్ను పాలలో బెల్లం కరగడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా బాటిల్లో, ఇవేనండి జున్ను పాలు. 1.5 లీటర్స్ అప్రాక్సిమేట్లీ. మాకైతే ఇక్కడ దుబాయ్లో జున్ను పాలు దొరకడం చాలా కష్టం అండి. ఏదో బై ఛాన్స్ అలా లక్కీగా దొరికేసాయి జున్ను పాలు. ఇక్కడ మాకు 1.5 లీటర్స్ మినిమం తీసుకోమని చెప్పారు. దానికి 50 dirhams ఛార్జ్ చేశారనమాట. 1.5 లీటర్స్కి 50 dirhams. సర్లే అని చెప్పేసి ఇంకా మేము తీసేసుకున్నాము. మినిమం 1.5 ఇస్తారంట, దానికంటే తక్కువకి ఇంక ఇవ్వరంట. సరే అని ఏదో ఒకలాగా చేద్దాంలే, ఎప్పుడైనా తిని చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాం జున్ను పాలు మేము. కానీ నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేను ఇంకా అనుకున్నాను వీళ్ళు ఏం పాలు ఇస్తారో ఏంటో అని చెప్పేసి భయపడుతూ ఉన్నాను అనమాట. కానీ లేదు, మంచి క్వాలిటీ అనమాట. ఫైన్ క్వాలిటీ అయితే మనకు పాలైతే ఇచ్చారు. మీకు కూడా ఒకవేళ కావాలనుకుంటే నాకైతే కింద మెసేజ్ చేయండి. నేను వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది మీకు నేను అటాచ్ చేస్తాను. చూస్తున్నారు కదా, నేనైతే కప్పులో వేస్తుండగానే ఆ చిక్కదనం అనేది తెలుస్తుంది, ఎంత థిక్గా ఉందో జున్ను పాలు అని చెప్పేసి. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఎంత ఫైన్గా ఉందో ఆ క్వాలిటీ కూడా అని. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే మెజర్మెంట్స్ ఈ కప్పుతోనే తీసుకుంటున్నాను. ఏం చేశానంటే 3 cups ఆఫ్ జున్ను పాలు వేసుకున్నాను, 3 కప్పులు జున్ను పాలు వేసుకున్నాను అప్రాక్సిమేట్గా. ఇంకా దానికి బెల్లం ఎంత పడిందంటే నాకు 1.5 కప్పే పడిందండి బెల్లం. ఎక్కువైతే వేసుకోకండి, 3 cupsకి 1.5 అనమాట. అంటే మనం ఎంత తీసుకుంటే దాంట్లో హాఫ్ వేసుకోవాలి బెల్లం. సో అలా అనమాట. నేనైతే కొంచెం బెల్లం వేశాను, ఇంకొంచెం షుగర్ వేసాను తర్వాత. కొంచెం నాకు సరిపోలేదని చెప్పేసి నేను ఆ క్లిప్ అయితే చూపించలేదు. షుగర్ కూడా చాలా అంటే చాలా కొంచెం వేశాను. బెల్లం షుగర్ రెండు కలిపి వేసుకుంటే టేస్ట్ అనేది జున్ను చాలా బాగుంటుందండి. నేనైతే ఆ బౌల్లోని నేను అదంతా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. ఫోర్క్ పెట్టేసి ఇక్కడ నేను బెల్లం చూపిస్తున్నాను కదా, ఈ బెల్లం వచ్చేసి మా ఇంట్లో నుంచి తెచ్చుకున్నాను, ఊరు నుంచి తెచ్చుకున్నాను. నానమ్మ వాళ్ళు ఇచ్చారు అది బెల్లం కూడా చాలా తీయగా ఉంది. మీరైతే కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ చూసుకోండి, ఒకవేళ మీకు ఎంత సరిపోతుందో లేదో అని చెప్పేసి. కొంచెం వేసే ఫస్ట్ చూసుకోండి మిక్స్ అయిన తర్వాత. లేదు మీకు ఇలాగ చాలా టైం పట్టేస్తుంది, నేను ఇలా కలపలేను అనుకుంటే మీరు పాకం కూడా తీసి పెట్టేసుకోవచ్చు. పాకం అంటే పాకం కాదు, కరిగించుకోవచ్చు అనమాట. స్టవ్ మీద పెట్టి కొంచెం వాటర్ వేసి, ఒక 2 spoons వాటర్ వేసి కరిగించేసుకోవచ్చు, ఈజీగా కరిగిపోతుంది. కానీ నేను ఇది చేస్తుంది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నేను బర్రీగా కొంచెం చేస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను అంతా వేసేసాను కదా, తర్వాత నాకు అనిపించింది ఎందుకు ఇంత వేయడం, ఒకవేళ ఎక్కువైపోతే మళ్ళీ మనం తినలేం కదా. కొంచెం షుగర్ ఎక్కువైపోయినా, అదే బెల్లం ఎక్కువైపోయినా షుగరీగా ఉన్నా అంత బాగోదు కదా జున్ను అని చెప్పేసి. అందుకు నేను ఒక 1/2 cup దాకా తీసేసాను బెల్లం. మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చులే అని చెప్పేసి. మీరు కూడా ఏం చేస్తారంటే కొంచెం కొంచెంగా వేసి కలుపుకుంటూ ఉండండి, సో దట్ మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఎంత అడ్జస్ట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడైతే నాకు కొంచెం టైం పట్టింది, నేను ఫోర్క్తో అదంతా మిక్స్ చేసి సో టైం పట్టిందనమాట. మీరు అందుకే ఏం చేస్తారంటే కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించేసుకోండి. ఒకవేళ షుగర్ అయినా కూడా అలాగే కరిగించేసుకోండి, ఈజీగా అయిపోతుంది. నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు 1/4 దాకా తీసేసాను బెల్లాన్ని. ఆ ప్లేస్లో నేను షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో మొత్తానికి నేను ఏం చేశానంటే 3 కప్పులు జున్ను పాలు తీసుకుంటే దానికి 1.5 cup బెల్లం ఇంకా షుగర్ వేసానమాట. ఆ 1.5 కప్లోనే లైక్ 1/4 వచ్చేసి బెల్లం వేసాను, ఇంకో 1/4 వచ్చేసి షుగర్ వేసాను అనమాట. ఎందుకంటే రెండు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. సో ఇలా మనం అంత బెల్లం బయట ఉండిపోతుంది కదా, మనం అంతా కరిగించిన తర్వాత అలాగా ఫిల్టర్ చేసుకుంటే ఆ చెత్త అనేది ఉండిపోతుంది. చూసారు కింద ఎంత ఉండిపోయిందో, ఆ చెత్త కాదు, అది కరగలేదు బెల్లం, మిగతా అది అలా ఉండిపోయింది. ఇంకా నేను ఇక్కడ జున్ను దేంట్లో పెట్టుకుంటున్నానంటే ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదండి, కుక్కర్ కాదు ఇడ్లీ బౌల్ అనమాట. ఇంకా దాంట్లో పెట్టేసుకుంటున్నాను. వాటర్ వేసుకోవాలి ఫస్ట్. వాటర్ వేసుకున్న తర్వాత మనకు అది ఆ స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ పెట్టుకొని దాని మీద మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ బౌల్ పెట్టుకొని
పాలుతో పాటు ఇంకా మనం ఏదైతే కొంచెం ముందుగా కచ్చపచ్చగా కొట్టుకొని పెట్టుకున్నాం కదా, యాలకులు మిరియాలు 2 కొట్టుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా పైన వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. మీకు జున్ను పాలు ఎవరైతే ఇస్తారో వాళ్ళని అడగండి, ఫస్ట్ డే జున్ను పాల సెకండ్ డే జున్ను పాల అని. ఒకవేళ ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ అయితే 1:1 రేషియోలో జున్ను పాలు ఇంకా నార్మల్ పాలు మిక్స్ చేసుకోవాలి. మర్చిపోకండి, కాల్చక్కర్లేదు, నార్మల్ పాలే మిక్స్ చేసుకోవాలి. మిరియాలు మాత్రం ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే వేడి, అందుకే మిరియాలు తక్కువ వేసుకోండి. యాలకులు మాత్రం వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత పైన మూతలాగా పెట్టేసుకొని ఇంకా పైన కూడా మనం ఏదైతే లిడ్ ఉందో ఆ లిడ్ పెట్టుకోవాలన్నమాట. మెయిన్ ఏంటంటే స్టీమ్ పోవాలన్నట్టు అనమాట. ఈ జున్నుకి ఏంటంటే స్టీమ్ మీద మనం కుక్ చేసుకోవాలన్నమాట మెయిన్. సో అందుకు మనం కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. కుక్కర్లో కంటే నాకు ఎందుకో ఇడ్లీ దీంట్లోనే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, మంచి ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అనమాట. ఇంకా అది కాకుండా మధ్య మధ్యలో మనం తీసి చూసుకోవచ్చు కూడా. నేనైతే ఒక 25 మినిట్స్ దాకా ఉంచానండి. 20 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి తీసి చూశానమాట, అయ్యిందా లేదా అని. స్పూన్ పెట్టి చిన్నగా మీరు ఇలా టచ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఒకవేళ మా స్పూన్కి ఏమీ అంటకుండా వచ్చినట్టయితే అయినట్టు, ఒకవేళ అంటిందంటే మళ్ళీ ఇంకా అవ్వలేనట్టు. నాకు ఇంకా అప్పటికి అవ్వలేదు. సో అందుకే మళ్ళీ కొంచెంసేపు మళ్ళీ పెట్టి మళ్ళీ తీసారనమాట. అంతా కలిపి నాకు ఒక 25 మినిట్స్ దాకా అయ్యింది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో జున్ను అయితే. కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత ఒక అరగంట అయినా అవ్వనివ్వండి, అప్పుడు కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు తీస్తే ఇలా ఉంటుంది. ఎంత బాగుందో కదా నిజంగా చూడడానికి. ఆ మిరియాలు యాలకులు పైన వేసాం కదా, సో అదైతే ఎంత బాగా కనిపిస్తుందో నిజంగా. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే తీస్తున్నారు. అది ఫుల్ మనం ఏం చేయాలంటే పక్కన నైఫ్తోని అదంతా ముందు కొంచెం లూజ్ చేస్తూ రావాలన్నమాట సైడ్స్ నుంచి. అది లూజ్ చేసిన తర్వాత ఇంక మనం ఒక ప్లేట్లోని ట్యాప్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, అలా ట్యాప్ చేసి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట జున్ను వచ్చేసి. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే నేను పెట్టిన బౌల్లో కొంచెం కింద ఇది ఉంది కదా, సో దానివల్ల అది కరెక్ట్గా రాలేదు. కానీ ఎంత బాగా వచ్చిందో చూసారా. అటుపక్క చిన్నది పోయింది కానీ మిగతా అదంతా అసలు పర్ఫెక్ట్గా వచ్చింది. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. నైఫ్ కూడా బాగా దిగుతుంది చూసారా. అంటే ముక్క పర్ఫెక్ట్గా ఇప్పుడు మనకు బాగా కుక్ అయిందంటే కరెక్ట్గా అలా కనిపిస్తుంది అనమాట. సాఫ్టీగా జెల్లీగా అలా ఉంటుంది అనమాట. మనం తిన్నప్పుడు కూడా మనకి అంత ఎగటుగా కూడా ఉండదు, ఎందుకంటే మనం షుగర్ ఇంకా బెల్లం 2 వేసాం కాబట్టి టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఒకవేళ జున్ను పాలు దొరికినట్టయితే ఇలాగే చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. షుగర్ ఇంకా బెల్లం 2 యాడ్ చేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం బెల్లం యాడ్ చేయడం వల్ల ఆ బెల్లం కలర్ ఆ జున్నుకి వచ్చింది. ఎంత పఫీగా ఉంది కదా, అసలు ప్లఫీగా చాలా ఉంది. మధ్యలో పోర్స్ కూడా కనిపిస్తున్నాయి. టేస్ట్ అయితే అసలు చెప్పనవసరం లేదు, సాఫ్టీగా సూపర్గా ఉంది. మీకు కూడా దుబాయ్లో జున్ను పాలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.